ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చూపేందుకు అనుమతి ఇవ్వాలని తంబలపల్లెలో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్తో పాటు పలు రికార్డులను సిట్కు అందజేశారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల వాగ్మూలాలు, సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ఇతర రికార్డులను విజయవాడకు పంపారు అధికారులు. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చూపేందుకు అనుమతి ఇవ్వాలని తంబలపల్లెలో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్తో పాటు పలు రికార్డులను సిట్కు అందజేశారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల వాగ్మూలాలు, సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ఇతర రికార్డులను విజయవాడకు పంపారు అధికారులు. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో రంగంలోకి దిగిన సిట్ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ ను రిలీజ్ చేసిన వీడియో కలకలం రేపుతుంది. మరోవైపు ఏలూరు జిల్లాలో కూడా నకిలీ మద్యం కేసు మూలాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం కేసులో రాజకీయ రచ్చ మొదలైంది. కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ తాను మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే చేశానని ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీని టార్గెట్ చేస్తుంది టీడీపీ. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారై రాష్ట్రంలో ఏరులై పారుతుందంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించింది. వైసీపీ అధినేత జగన్ కూడా నకిలీ మద్యం విషయంలో ప్రభుత్వం టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసులో A1 జనార్దన్, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పడంతో కేసు ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ జోగి రమేష్ మండిపడుతున్నారు. జోగి రమేష్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. జోగి రమేష్ ప్రధాన నిందితుడు జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు తన ఇంట్లో భేటీ అయ్యారని ఆరోపించారు. ఓవైపు నకిలీ మద్యం కేసులో పొలిటికల్ రచ్చ కొనసాగుతూ ఉండగానే సిట్ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై ఆధారాలు సేకరించే దిశగా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆఫ్రికా వెళ్లటానికి ముందు జోగి రమేష్తో జనార్దన్ భేటీ అయ్యారనే ఆరోపణలుండటంతో సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు జల్లెడపట్టారు. జనార్దన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్ బయటకు తీయటంపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. జనార్దన్ ఇంట్లో తనిఖీలు చేశారు. మరోవైపు ఏలూరుకు చెందిన ఎరకల సూరిబాబు అనే మద్యం వ్యాపారిని సిట్ అదుపులోకి తీసుకుంది. 20 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్న సూరిబాబుకు జోగి రమేష్తో సన్నిహిత సంబంధాలున్నట్లు సిట్ గుర్తించింది. ఇక ఈ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతుంది. కేసు నమోదైన రోజున 12 మందిపై కేసులు పెట్టారు. తాజాగా మరో 4 పేర్లను కూడా చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య 16కి చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.